స్టార్ బ్యాచ్లో వేశారు. మంచి పెద్ద పెద్ద లెక్చరర్లు చదివే క్లాసులో కూర్చున్నాడు. 24 నెలల పాటు క్రికెట్ మ్యాచ్ కూడా చూడకుండా అదే పనిగా స్టాప్ వాచ్ పెట్టుకుని 90 నిమిషాల్లో 180 బిట్లు కరెక్ట్గా చేయడం దృష్టి కేంద్రీకరించి చేశాడు. ఇప్పుడు ఎంసెట్ పరీక్షకు వెళ్ళాడు. నువ్వంతకుముందు 36 నెలలు ఎంత సాధన చేశావన్నది ఇప్పుడు నువ్వు ఈ 3 గంటలో 2 గంటలో ప్రభుత్వం అనుమతించిన సమయంలో నీ దృష్టిని ఎంత పెడతావన్న దాని మీదే నీ జీవిత సుఖశాంతులు. ఎంత బాగా చదివినా ఆ 2 గంటలు నీకు పక్క నుంచి వస్తున్నటువంటి లౌడ్ స్పీకర్లో పాటల మీద దృష్టి ఉండిపోయింది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో నీకు సీట్ రాదు. నువ్వు ఒక సామాన్యమైన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని బయటికి వచ్చి పట్టా చేత్తో పట్టుకుని ప్రతి ఆఫీస్ ముందుకి వెళ్ళి ఉద్యోగం అడిగి చివరికి ఉద్యోగం రాకపోతే జెరాక్స్ సెంటర్లో 1000 రూపాయలకి బీటెక్ పట్టాతో నువ్వు ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఆ 3 గంటలు నువ్వు వినియోగించలేదు. నువ్వు వినియోగించి ఉంటే నువ్వు కూడా 100% క్యాంపస్ సెలక్షన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదువుకుని ఇలా ఇంజనీరింగ్ కాలేజీలోంచి బయటికి వస్తూనే ప్రముఖమైనటువంటి గొప్ప ఆ సంస్థలో ఇంజనీర్ అయి నీకోసం వెంపర్లాడగలిగినటువంటి స్థితిలో ఒక గొప్ప కుటుంబంలో అందచందాలకి పేర్గాంచినటువంటి పిల్ల నీకు భార్య అయింది. నీకు భార్య అంత అందమైన పిల్ల వచ్చింది కాబట్టి అంత అందమైన పిల్లలు వచ్చారు. అంత గొప్ప మామగారు, అంత గొప్ప తండ్రి గారు, అంత గొప్ప ఐశ్వర్యం ఉంది కాబట్టి నువ్వు జీవితంలో అంత వృద్ధిలోకి వచ్చావు. వీటన్నిటికీ కారణం నువ్వు ఆ 3 గంటలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడమే. ఈశ్వరుడు ఇచ్చే మనుష్య జన్మ కూడా ఎంసెట్ కూర్చునే 3 గంటల లాంటిదే. 70 సంవత్సరాల వయస్సు చాలా దీర్ఘాయుర్దాయం అని అనుకోకండి. 70 సంవత్సరాల వయస్సు మీరు కొన్నింటితో పోలిస్తే బహు తక్కువ. శబరిమల వెళ్ళినప్పుడు చెట్లు కనబడతాయి. 5 నుంచి 6,000 సంవత్సరముల నుంచి ఉన్న చెట్లు. కొన్ని చోట్ల 10,000 సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంట్లో దాచిపెట్టిన ఇలాంటి తివాచీలు చీమలు కొట్టేయకపోతే అవి 3 తరాలు 4 తరాల తర్వాత కూడా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అట్టెపెట్టేటటువంటి మంచినీళ్లు కాచుకునేటటువంటి వేడి నీళ్లు కాచుకునే రాగి బాయిలరు మా ముత్తాత గారి ముందు ఎవరో కొన్నారండి బాయిలర్ అన్నారు. ఆ బాయిలర్కు ఉన్నటువంటి ఆయుర్దాయం నీకు లేదు. నువ్వు చాలా తక్కువ నీ ఆయుర్దాయం. అందులో నీకు శాస్త్రం మీదకి దృష్టి వెళ్ళడానికి కావలసినటువంటి సమయం నిర్హేతుకంగా పోతోంది. చింత పట్టుకునే సమయం పనికి రాకుండా పోతోంది. సాధన చెయ్యగలిగిన సమయం కొద్దిగానే మిగులుతోంది. అక్కడ వైగ్లభ్యాన్ని పొందేశావా తథాదేహాంతర ప్రాప్తి, భయంతో శరీరాన్ని విడిచిపెట్టి తిరియక్కవుతావు. ఒక్కసారి తిరియక్కైపోయాడా ఇక మళ్ళీ ఉచ్చులేసి చంపేస్తారు, కత్తుల పెట్టి నరికి చంపేస్తారు, శూలాలతో పొడిచి చంపేస్తారు, కర్రలతో కొట్టి చంపేస్తారు, రాళ్లు విసిరి చంపేస్తారు. తప్ప చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. తాను ఏ పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఒక్కసారి వదిలిపెట్టేశాడా అయిపోయిందంతే.